బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మిత్రులు రాజా సింగ్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి గారు, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ గారు, బీజేపీ శాసనసభ పక్ష మాజీ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల భాషా గారు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం ప్రారంభమైంది. ఈ రాజకీయ యుద్ధం ప్రజాస్వామికంగా, రాజకీయంగా, న్యాయబద్ధంగానే ఎదుర్కోవడానికి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు ఆరోపణలతోని ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటంలో అగ్రభాగాన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నదని, తెలంగాణ ప్రజల సమస్యల పోరాటానికి వేదికగా భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందుతుందన్నదని, రోజు రోజుకు ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ధీటుగా ఎదుగుతూ ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసుల యొక్క బల ప్రయోగం ద్వారా వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయాలను నడుపుదామనే దానికి కంకణం కట్టుకున్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ధీటుగా మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పకుండా, రాజీ పడకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులను, శ్రేణులను అక్రమ కేసుల ద్వారా బందీ చేస్తామనేటువంటిది ఏదైతే కలలు కంటుందో ఈ ప్రభుత్వం, అరచేతితోని సూర్యకాంతిని ఆపడం ఎంత మూర్ఖత్వం అవుతుందో, మీ అక్రమ అరెస్టుల వల్ల, తప్పుడు కేసుల వల్ల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్తో సహా దాదాపు 16 మంది మీద, అందులో ఒక దళిత మహిళ మాజీ శాసనసభ్యురాల మీద కూడా కేసులు పెట్టి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఈ యుద్ధం అనేది అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. ప్రజాస్వామ్యాన్ని సమస్యలను ఈరోజు ప్రస్తావించేటువంటి ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను పోలీసు బలగాలతో తప్పుడు కేసులు పెట్టి జైల్లో బంధించినంత మాత్రాన తెలంగాణ జాతి రాజీ పడదని, మొక్కవోని ధైర్యంతో యావత్తు తెలంగాణ జాతి భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడి, అందుకని వాళ్ళ భారతీయ జనతా పార్టీ తన భుజానికి ఎత్తుకున్నది. వాళ్ళ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ నియంత్రణ పాలనకు స్వస్తి పలకడానికి, ఈ అవినీతి కుటుంబ పాలనకు చరమగీతం పాడడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఈ యుద్ధంలో
ప్రజల పక్షాన నిలబడి రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజలందరినీ కూడా తెలంగాణలో ఏకం చేస్తాం. ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఇవాళ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొలువులు లేకుండా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళకు భరోసా కల్పించేదానికి భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమానికి పిలుపునిస్తే కోవిడ్ రూల్స్ను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్లో ఉన్నటువంటి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జాగరణ దీక్షకు తలపెడితే దాన్ని భగ్నం చేయడానికి పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం అంతా కూడా ఇవాళ సంజయ్ గారు జాగరణ దీక్ష అన్నది చేపట్టడం జరిగింది. ఆ జాగరణ దీక్ష చేపట్టిన రోజు ప్రశాంతంగా చేద్దాం అనుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ఆపాలి. ఏ రకంగా అంటే ఒక మామూలుగా ఆపడం కాదండి, ఒక అరాచకంగా ఒక రాష్ట్ర ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఇలాంటి ఒక వ్యక్తిని అంటే గ్యాస్ కట్టర్ తోటి గ్రిల్ కట్ చేసి వాటర్ పైప్తో వాటర్ కొట్టి బలవంతంగా బయటకు లాగి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలకు కావచ్చు, మహిళా నాయకులకు కావచ్చు, వాళ్ళకి ఫ్రాక్చర్లు కూడా అయ్యి దెబ్బలు కూడా తగిలినాయి. అంటే ఇది పద్ధతా అని నేను అడుగుతున్నాను. నేను ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా నా ఫస్ట్ టైం నేను చూడడం అండి ఇది. నేను నిజంగా షాక్ తిన్నాను. నేను ఎంతోమంది మేము ఉద్యమాలు పనిచేసిన వాళ్ళం, ఉద్యమ నాయకులు ఈ రకంగా ఒక హార్ష్గా హరాస్ చేసి కట్టర్లో అంటే గ్యాస్ కట్టర్తో కట్ చేసి బలవంతంగా లోపలికి వెళ్ళి లాక్కు రావడం అన్నది ఫస్ట్ టైం నేను చూడడం. ఇది మరి ఇలాంటి ఒక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అరాచకం చేస్తుందో వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని దించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అంటే నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, అక్క సంజయ్ గారిని చంపాలనుకున్నాడు కేసీఆర్, బీజేపీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్, ఏంటక్క పరిస్థితి అని అడగడం చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు. నేను అన్నాను, ఒకళ్ళు చంపడానికి అంత ధైర్యం సరిపోదు, చంపాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్ప. ఆయన చంపుతాడు, పుట్టించేది ఆయనే, తీసుకెళ్లేది ఆయనే. ఈయన ఎవడు చంపడానికి? ఇక్కడ ఎవరు పిరికి పందలు లేరు. బీజేపీ అంటే కొట్లాడే పార్టీ, కొట్లాడడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైపోయింది. అందుకే ఇవాళ ముందుకెళ్తుంది, దూసుకెళ్తుంది. అది భరించలేక భయపడుతూ ఇవాళ ప్రతి నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తాను. అయినా ఎదురు తిరుగుతున్నారు. మా సంజయ్ గారు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళ. సో మరి కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని గద్ద దించడం ఒకటే మార్గం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసాడు కేసీఆర్ గారు. 1,00,000 కోట్ల పైగా ఉంది కాబట్టి డబ్బుతో ఏదైనా చేయగలను అనే అహంతో కేసీఆర్ గారి ప్రవర్తన ఉంది. ఇవాళ బీజేపీ అనేక కార్యక్రమాలని కూడా చేపట్టింది. యుద్ధం మొదలైపోయింది. 14 రోజుల పాటు ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాం. వాళ్ళు మా నడ్డా గారు కూడా వస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ కూడా చేయబట్టబోతున్నాం. అంటే కేంద్రంలో ఉన్న మా లీడర్లు కూడా షాక్ అయ్యారు. ఇదేంటిది వెస్ట్ బెంగాల్ లాగా? అంటే ఏంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా మీరు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కూడా తీసుకురండి, ఎవరు ఇక్కడ భయపడేది లేదు. ఏదో తిరగబోతున్నాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, మీ గొయ్య మీరే తవ్వుకున్నారు. ఇంకా మీరు అయిపోయే పరిస్థితి, మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి దగ్గర పడింది. బీజేపీ అనేది ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు. 2023-24లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగే పార్టీ అంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం.
మా డిమాండ్ ఏంటంటే 317 దాన్ని సవరణ చేయాలి. అండ్ తెలంగాణ అది ఏ సెక్షన్ అయినా, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు